నాకు నిన్న ఒక చిన్న కుర్రోడితో మాట్లాడుతున్నప్పుడు ఎవరున్నారంటే, ఎందుకో 'రామ్ నతీన్' క్యారెక్టర్ తగ్గింది ఈ సినిమాలో. రైట్. రైట్. ఓకే. 'మనోజ్' అనే క్యారెక్టర్‌ది. ఓకే. ఈ సినిమాలో కొంచెం కావాలనే డోస్ తగ్గించి సెంట్రలైజ్ క్యారెక్టర్‌గా అశోక్‌ని పెట్టారనేది ఒకటొచ్చింది. ఓకే. 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 ఐ థింక్ ఫిల్మ్ ప్రొసీడింగ్‌లో అలా అనిపించొచ్చు అన్న. కానీ మీకు తెలిసినట్టు ఏది ఇలా 100% అంటే ఒకటి తగ్గియాలి అని చెప్పుకునేది ఎవరు చేయరన్న. ఐ థింక్ కథకి ఏది వర్క్ అవుతుంది, ఏ క్యారెక్టర్ ఏ టైంలోకి వస్తే మనకి క్లైమాక్స్ ట్విస్ట్లో అతను సిబిఐ ఏజెంట్. కరెక్ట్. సో ఐ థింక్ ముందు నుంచి కూడా చిన్న చిన్న లీడ్స్ ఇప్పుడు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే నిన్న ఐ థింక్ సంగీత్ చెప్పాడు ఈ పాయింట్. సంగీత కళ్యాణ్ చెప్పాడు అనుకుంటా. నారాయణ అయితే ఈ ఫిల్మ్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు. మీరు ఇప్పుడు గోవాలో లడ్డు తల మీద బాటిల్ బలగొట్టే సీన్లో కూడా ఇంకా నవ్వుతుంటాడు కూర్చొని. సో ఆ క్యారెక్టర్ కూడా మీకు అందుకే అలా హ్యాపీగా ఉన్నాడు, కానీ సడన్ గా ట్విస్ట్ ఇద్దామని. అదే అర్థమైంది. అంటే అందులో ఉన్నంత డల్ మూమెంట్ లో మ్యాడ్ 1 లో ఉన్న దానికి మ్యాడ్ 2 లో దానికి ఎంటైర్ డిఫరెంట్ దీంట్లో అనమాట. ఇంకా అట్లా రామ్ అంటే పార్ట్ 3 లో అయితే ఇప్పుడు ఫస్ట్ సంగీతం అయిపోయింది, ఇప్పుడు నారాయణ థింగ్, ఇప్పుడు పార్ట్ 3 క్లైమాక్స్ మనకి ఇస్తారు. ఇంకా అదే అయ్యి ఉండొచ్చు మేబీ, చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మ్యాడ్ 3 ఎప్పుడు స్టార్ట్ అయి ఉండొచ్చు? నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అవుతుంది ఏమన్నా. ఐ థింక్ ఇంకా అన్ని చూస్తుండే, ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ శంకర్ ఇప్పుడు రవితేజ గారితో సినిమా చేస్తున్నాడు. ఇంకా ఒక 1 year అందరు కూడా ఒక్కొక్క ఫిల్మ్స్ చేసుకుంటే బాయ్స్ ముగ్గురు సోలోగా వాళ్ళు సోలో హిట్ పడి మళ్ళీ దాని తర్వాత మ్యాడ్ 3 నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే ఐ థింక్ 2026 కళ్యాణ్ ఫాస్ట్ తీస్తాడు. మీకు తెలుసు కదా, కళ్యాణ్ తీస్తాడు. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ హార్డ్ నన్ను అడిగితే అంత ఫాస్ట్గా రాయడం తీయడము కళ్యాణ్ చేసేది. అండ్ ప్రతిది పండుతుంది మరి చూడండి. అవును, ఏది ఊరికే పోనీడు చిన్న చిన్న డైలాగ్. కానీ ఇప్పుడు అందరూ సూపర్ ఇంకా డైలాగులు బాగుంటాయి అనే ఒక రష్ ఉన్న కళ్యాణ్కి వచ్చిందేమో అనిపించింది మ్యాడ్ స్క్వైర్ లో. పర్టికులర్ గా పెళ్లి సీన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ చిన్న డోర్ తనటం కానీ ప్రతి దగ్గర కూడా కంపల్సరీ డైలాగ్ కంపల్సరీ రాయాలి అనే దాంతో స్ట్రగుల్ అయ్యాడేమో అనిపించింది నాకైతే మధ్యలో ఉండొచ్చు. ఎందుకంటే ఐ థింక్ కళ్యాణ్ గురించి తెలియదు, కానీ పర్సనలీ నేను రాశాను కాబట్టి నాకు ఆ ప్రెషర్ తెలుసు. మీరు ఒక పాయింట్ ఆడియన్స్ కి ఒక డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాక సేమ్ అదే ఆయన ఇవ్వాలి, లేదా దాన్ని మించి ఇవ్వాలి. సో ఆ ప్రెషర్ అయితే ఉంది కదా, అది అందరికి ఉంటుంది అంటున్నాను. రైటర్స్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు మ్యాడ్కి వచ్చినప్పుడు అవును ఎవడు తెలియకుండా నవ్వించిన దానికను మీరంతా తెలిసి మీరేదో నెత్తి మీద ఇంత పెద్ద బరువు పెట్టిన దానికి ఎంత తేడా ఉంటది. అవును, ఆ తేడా నేను గమనించాను. రైట్ అది అనిపించింది నాకు. అది ఐ థింక్ ప్రతి సీక్వెల్ కి ఉంటుంది అన్న. టెల్లో స్క్వేర్ కూడా ప్రెషర్ ఉండే. అవును, అంటే ప్రతి సీన్ లో ఇంకా 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 బెటర్మెంట్ చేయాలని ఒక ఫస్ట్ చేసినప్పుడు సరదాగా ఒక ఫన్ చేస్తాము. డెఫినెట్లీ పార్ట్ 2 తీసినప్పుడు అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ప్రెషర్ విపరీతంగా ఉంటుంది. తిడతారు బయట, అంటారు మళ్ళీ. అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన డైలాగ్ లో అది నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్న డైలాగ్, వింటున్న డైలాగ్. అవును, కానీ ఆ పర్టికులర్ టాపిక్ లో తీసుకొచ్చి పెట్టి ఒక చిన్న బూత్ ని యాడ్ చేయడంతో ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు.